రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడున్న మేజర్ సమస్య ఏంటంటే ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య ఎక్కువగా ఉందండి. సో మనం ఈ ఎర్రనల్లి సమస్యకు సంబంధించి టాప్ బెస్ట్ మందులైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంతకుముందు ఒక వీడియోలో అయితే తక్కువ ప్రైస్లో మనకు ఎర్రనల్లికి దొరికే మందులైతే ఒక 5 నుంచి చెప్పాను. సో ఎవరైనా ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి వీడియోని అయితే చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా మనం వీడియో లింక్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. సో ఆ తక్కువ ప్రైస్లో మనకు ఎర్రనల్లి ఉధృత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడుకుంటే మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పే మందులు ఏంటంటే మనకు ఎర్రనల్లి ఉధృత ఎంత ఉధృత ఉన్నా కూడా వీటిని వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎర్రనల్లికి టాప్ మందులు, సో మనకి వీటిని మించిన మందులు అయితే మార్కెట్లో అయితే లేవు ఎర్రనల్లికి సంబంధించి. సో ఎర్రనల్లికి సంబంధించి మాత్రమే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. వీటి కాంబినేషన్లో మీకు సమస్యకు తగ్గట్టుగా దోమ ఉంటే దోమకి, లేకపోతే బ్లాక్ ట్రిప్స్ ఉంటే బ్లాక్ ట్రిప్స్కి మీకు సమస్యకు బట్టి కాంబినేషన్గా అయితే వాడుకోండి. ఈ వీడియోలో ఎర్రనల్లికి తెలుసుకున్నట్లయితే ముందుగా అయితే వీడియోని అయితే ప్రతి ఒక్కరు పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ మంది చేస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ హనాబి అని దొరుకుతుంది, గోద్రేజ్ వాళ్ళది. మనకు అందులో పైరిడాబిన్ అనేది ఉంటుంది. సో ఇది మనకు ఎర్రనల్లి సమస్యకు గుడ్డు దశ నుంచి నివారించడానికి చాలా మంచి ప్రోడక్ట్. సో దీన్ని ఒక 200 గ్రాములు ఒక ఎకరానికి వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది వచ్చి మనకు ఎర్రనల్లికి, దోమకి కూడా పనిచేయడం జరుగుతుంది. సో మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకు బెస్ట్ రిజల్ట్ అయితే హనాబి వల్ల ఉంటుంది. సో దీన్ని అయితే వాడుకోండి. ఇది కాకపోతే మనకు కొర్టివా వాళ్ళది మెగిస్టార్ అని ఉంటుంది. ఇందులో మనకు ఫెనాజిక్విన్ అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఎర్రనల్లి సమస్యను గుడ్డు దశ, నల్లి దశ, గుడ్డు దశ, లార్వా దశ అన్ని దశలు నివారించడానికి ఈ మెగిస్టార్ అనేది కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మెగిస్టార్ని అయితే కూడా ఒక 250 నుంచి 300 ml ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో మనకు ఎర్రనల్లి సమస్య ఎంత ఉధృత ఉన్నా కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇదైనా కూడా వాడుకోవచ్చు. ఇదే టెక్నికల్తో మనకు సింజెంటా వాళ్ళది ప్లారింగ్ అని దొరుకుతుంది. సో ఈ ప్లారింగ్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇది మనకు పర్సెంటేజ్ ఎక్కువనే ఉంటుంది, ఫెనాజిక్విన్ టెక్నికలే ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఒక 150 ml లేక 200 ml వరకు వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో మెగిస్టార్ దొరికితే మెగిస్టార్, లేకపోతే సింజెంటా ప్లారింగ్ దొరికితే ప్లారింగ్ అయినా కూడా తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇండోఫిల్ వాళ్ళది మనకు సీజ్మేట్ అని దొరుకుతుంది నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఈ సీజ్మేట్లో 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. మనకు ఒకటి వచ్చి ప్రాపర్ గేట్ అని ఉంటుంది, అలాగే ఎక్సిథయాజాక్స్ 2 కెమికల్స్ అయితే ఉంటాయి. సో ఈ సీజ్మేట్ అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. సీజ్మేట్ అనేది ఉధృత హెవీగా ఉంటే ఒక 400 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది మనకు ఎర్రనల్లి ఉధృతిని నివారించడానికి ఇది కూడా బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. ఉధృతి తక్కువ ఉంటే 250 ml వాడుకోండి. సీజ్మేట్ అనేది కూడా ఎర్రనల్లి నివారణకు బెస్ట్ మందు. ఇది కాకపోతే మనకు ధనుక వాళ్ళది ఒమైట్ అని దొరుకుతుంది. ఇందులో ప్రాపర్ గేట్ అనేది ఉంటుంది. సో ప్రాపర్ గేట్ అనేది కూడా మనకి ఎర్రనల్లికి లేక పసుపు నల్లి నివారణకు అయితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. దీన్ని ఒక ఎకరానికి 500 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎర్రనల్లి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సుమిటోమో వాళ్ళది బోర్నియా అనేది దొరుకుతుంది. ఇందులో అటాక్సిజోల్ అనేది ఉంటుంది. సో దీన్ని వాడుకోవడం వల్ల కూడా మనకు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుందండి. సో బోర్నియా అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇదే టెక్నికల్తో మనకు సుమిటోమో వాళ్ళది పోర్షన్ అని దొరుకుతుంది. సో 2 కెమికల్స్ అయితే ఇందులో ఉంటాయి బోర్నియా పోర్షన్లో అయితే. సో ఎటాక్సిజోల్ ప్లస్ అబామెక్టిన్ అయితే ఉంటుంది. సో ఈ రెండింటినైనా కూడా మీరు పోర్షన్ అయినా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎర్రనల్లికి అలాగే ఎర్రనల్లిని నివారించడానికి, గుడ్డు దశను నివారించడానికి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. దీన్ని ఒక ఎకరానికి 250 ml డోస్ ప్రకారంగా వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఐఎల్ వాళ్ళది కొనోచి అని దొరుకుతుంది. ఇది కూడా మనకు ఎర్రనల్లి సమస్య నివారించడానికి చాలా మంచి ప్రోడక్ట్. కొనోచి అయినా కూడా వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎఫ్ఎంసి వాళ్ళది మనకు బ్రిగేడ్ అని దొరుకుతుంది. సో ఇందులో కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంది. దీనివల్ల కూడా మనకు అన్ని రకాల నల్లి జాతులు నివారించడానికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బ్రిగేడ్లో బైఫిన్త్రిన్ ప్లస్ ఎటాక్సిజోల్ అనేది ఉంటుంది. సో మనకు బ్రిగేడ్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన మందులు అయితే చాలా రకాల మందులు అయితే చెప్పడం జరిగింది. వీటిని మీరు ఒకే మందుని ఎక్కువ సార్లు కాకుండా మార్చి అయినా స్ప్రే చేసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. మనం ఒకే మందుని ఎక్కువగా వాడడం వల్ల వాటి రెసిడెన్సీ పవర్ అనేది ఆ టెక్నికల్ పైన రెసిడెన్సీ పవర్స్ అనేది పెంచుకుంటాయి. కాబట్టి ఒక మందుని మళ్ళీ ఇంకోసారి అయితే స్ప్రే చేయకుండా వేరే మార్చి మందులను అయితే స్ప్రే చేసుకోండి. ఎర్రనల్లికి నివారించడానికి బెస్ట్ మందులుగా అయితే ఇవి చెప్పడం జరిగింది.
సో ఇవి కాకపోతే ఇంకా చాలా రకాల మందులైతే ఉన్నాయి. సో మనకు అనుకూలంగా మనకు అన్ని మార్కెట్‌లో దొరికే మందులైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఇంగా లేకపోతే మనకి క్రిస్టాల్ వాళ్ళది అబాషిన్ అని దొరుకుతుంది. అబామెక్టిన్ అనేది 1.9 ఉంటుంది. సో అబాసిన్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఒక 150 ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇప్పుడు చెప్పినవి ఎర్రనల్లి బెస్ట్ మందులు. సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తోటి రైతులకైతే మీరు వీడియోనైతే షేర్ చేయండి. ఈ ఎర్రనల్లికి సంబంధించి చెప్పడం జరిగింది. వీటి కాంబినేషన్లో మీకు సమస్యకు తగ్గట్టు దోమ ఉంటే దోమకి వేసుకోండి కాంబినేషన్గా, లేకపోతే త్రామార పురుగు ఉంటే బ్లాక్ థ్రిప్స్ ఉంటే బ్లాక్ థ్రిప్స్కి వీటి కాంబినేషన్లో అయితే వేరే మందులు అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అన్ని మందుల్లోనూ ఇవి మనకు కలవడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.